వెల్కమ్ టు మై ఛానల్ మీ చంద్ర చిరువేరు. మనం ఏదైనా చట్నీ కానీ రోటి పచ్చడి కానీ చేసామనుకోండి, ఆ చట్నీకి హైలైట్గా ఉండేది తాలింపే కదండి. ఇంగువ పొడి, పసుపు వేసిన తాలింపు చట్నీ అయితే చాలా బాగుంటుంది. ఇంతకీ ఏ చట్నీ గురించి చెప్తున్నాను అనుకుంటున్నారా? అదే అండి, పచ్చి మామిడికాయలు. ఇప్పుడు మనకు ఈ సీజన్లో చాలా ఎక్కువగా లభించే మామిడికాయలు అనమాట. ఈ మామిడికాయలతోటి చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. పులిహార చేసుకోవచ్చు, తురిమిన మామిడితోటి ఇంకా పచ్చడి చేసుకోవచ్చు. మామిడికాయని చిన్న ముక్కలుగా తురిమి అప్పటికప్పుడు చట్నీ కూడా తయారు చేసుకోవచ్చు. ఇంకా నిల్వ చట్నీ పెడతారు, అది వేరే విషయం అనుకోండి. ప్రస్తుతం ఇప్పుడైతే నేను పచ్చి మామిడికాయ అండ్ పచ్చి కొబ్బరితోటి చట్నీ చేసి చూపించబోతున్నాను అనమాట. ఈ చట్నీ అయితే చాలా బాగుందండి. పుల్లగా కారంగా చాలా టేస్టీగా ఉంది. అందుకే నేను మీతో షేర్ చేయబోతున్నాను అనమాట. నేనైతే ఒక మామిడికాయని తీసుకున్నాను, అది చాలా పుల్లగా ఉంది. ఆ తర్వాత ఒక హాఫ్ కొబ్బరి చిప్పని తీసుకున్నానండి. ఇది నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టానమాట. ఇంకా చిప్పలోంచి ఇలా ఊడి వచ్చేసింది. ఇంకా మనకు కొబ్బరి చిప్ప మీద వెనకాల నల్లగా ఉంటుంది కదా, అది మొత్తం కూడా కంపల్సరీగా తీసేయాలి అనమాట. తీసివేసి ఆ తర్వాత కొబ్బరి అంతా కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, మళ్ళీ మామిడికాయని కూడా చెక్కు తీసేసి సన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, మామిడికాయని అండ్ పచ్చి కొబ్బరిని ఇలా ముక్కలుగా మొత్తం కట్ చేసి పెట్టుకున్నాను. టెంకెకున్న మామిడికాయ అంతా కూడా తీసేసాను అనమాట. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాము కదా. ఇప్పుడైతే మనము చట్నీ ప్రాసెస్లోకి వెళ్దాము. నేను ఇప్పుడు ఈ చట్నీని ఎండుమిర్చితో చేయబోతున్నాను అనమాట. ఎండుమిర్చితో చేస్తేనే ఈ చట్నీ చాలా బాగుంటుంది. మిర్చిని స్పైసీకి తగ్గట్టు తీసుకోవచ్చండి. నేను 10 నుంచి 15 వరకు తీసుకున్నాను అనమాట. ఒక 20 వరకు కూడా తీసుకోవచ్చు స్పైసీగా తినేవాళ్ళు. కాయ పులుపుని బట్టి తీసుకుంటే బాగుంటుంది. ఎండుమిర్చిని కాస్త క్లాత్తో తూడ్చానండి, కడిగితే బాగోదు కదా. ఇంకా తొడిమలు తీసేసి ఒక కళాయిలో చిన్న ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించాను. స్టవ్ని సిమ్లో ఉంచి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసి వీటిని ఫ్రై చేస్తున్నాను అనమాట. లైట్గా ఫ్రై చేసుకోవాలండి. మంట ఎక్కువగా పెడితే కలర్ అంతా కూడా మారిపోయి అవి వేగకుండా పచ్చిగా ఉంటాయి. అందుకోసమే కాస్త కలర్ మారే వరకు మిర్చిని ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఒక గుప్పెడు కరివేపాకును తీసుకొని వేసి 1 టేబుల్ స్పూను జీలకర్రను కూడా వేసి కాస్త ఫ్రై చేయాలి. స్టవ్ని సిమ్లో ఉంచి మూడింటిని ఫ్రై చేయాలన్నమాట. కొంచెం జీలకర్ర, కరివేపాకు కూడా కాస్త కలర్ మారిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు అదే కళాయిని స్టవ్ మీద పెట్టి మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా, వాటిని వేసి కాస్త ఫ్రై చేయాలి అండి. ఆయిల్ అది ఏం అవసరం లేదండి, జస్ట్ వేడి కళాయిలో ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇది ఎందుకు అంటే ముక్కలలో ఉన్న తడి అండి, ఆ తడి తేమ పోవడం కోసమే కాస్త ఫ్రై చేయాలి అన్నమాట. అలా చేయడం వల్ల పచ్చడి అనేది ఇంకా కొన్ని రోజులు ఎక్కువ నిల్వ ఉంటుంది. ఇప్పుడు అవి ఫ్రై అయిపోయాయి, పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనము మిక్సీలో వేసుకున్న మిర్చిలో కాస్త ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. మిక్సీ జార్లో ఎండుమిర్చిని ఇలా పొడి చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా ఉంటే సరిపోతుంది. మెత్తగా అయిన కారాన్ని ఒక స్పూన్ తోటి మిక్సీ జార్లోనే మొత్తం దగ్గరగా అనుకున్న తర్వాత ఒక 7-8 వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసి అదే మిర్చి పౌడర్లో వేసి జస్ట్ ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలి. వెల్లుల్లి మెత్తగా కానివద్దండి, కొంచెము ఒక్క చెక్క అంటారు కదా, అలా కానిస్తే సరిపోతుంది. తర్వాత ఇప్పుడు మామిడి ముక్కలు, కొబ్బరి ముక్కలు కూడా వేసి కొంచెం బరకగానే మిక్సీ తిప్పాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను. చట్నీ అనేది ఇలా ఉండాలి. మీరు కావాలంటే మెత్తగా చేసుకోండి, ఎలా అంటే అలా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందా లేదా అని కూడా టేస్ట్ చేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడైతే దీనికి పోపును పెట్టేసుకుందాము. స్టవ్ మీద చిన్న కళాయి పెట్టుకొని నూనె వేసి వేడి చేయాలి. నూనె బాగా హీట్ అయిన తర్వాత ఒక 10-15 మెంతి గింజలు వేయాలి. ఈ పచ్చడి టేస్ట్ రావాలంటే మెంతి గింజలు అనేవి కలర్ మారే వరకు ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఫస్ట్ ఆవాలను వేసి చిటపటలు ఆడిన తర్వాత జీలకర్ర వేయాలి. జీలకర్ర కొంచెం వేసి సరిపోతుంది, పచ్చడిలో వేసాము. తర్వాత మినప్పప్పు, శనగపప్పును కూడా వేసి కాస్త కలర్ మారే వరకు ఫ్రై చేయాలి. అన్నంలో తింటున్నప్పుడు పప్పులు అనేవి తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. ఇప్పుడు 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ, కొద్దిగా పసుపు వేసి తాలింపు తీసుకెళ్ళి మనం రెడీ చేసుకున్న పచ్చళ్ళ వేయడమే. చూసారుగా ఎంత ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేశానో పచ్చడిని. వారం రోజుల పాటు నిల్వ ఉండే ఈ పచ్చడిని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులే నిల్వ ఉంటుంది. వేడిగా అన్నం పెట్టుకొని పచ్చడి వేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసి ముద్దలుగా కలిపి తాలింపులో వేగిన ఎండుమిర్చిని ముద్దలో పెట్టుకొని తింటే వావ్, పచ్చడి టేస్ట్ అదిరిపోతుందండి. నేను ఇలా చెప్తుంటే మీకు కూడా నోరూరుతుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మార్కెట్కి వెళ్ళి మామిడికాయలు తెచ్చి ఇప్పుడే ఈ చట్నీని చేసేయండి. టేస్ట్ ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ అండి, సీ యూ నెక్స్ట్ వీడియో.